ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో వాతావరణం ఎలా ఉంది, వర్షాలు పడుతున్నాయా అనే దాని గురించి, ఇంకా నడక మార్గం యొక్క సమయాలు అయితే మార్చడం జరిగిందండి. వాటికి సంబంధించి, అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది, అండ్ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కొరకు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ రోజు చివరి అవకాశము. ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి సంబంధించి దర్శనం కొరకు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అనగా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ 3 రోజులకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ లో ఈ రోజు సాయంత్రం 4:30 లోపు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా నవంబర్ 27వ తేదీ నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లెక్కడిప్ రిజల్ట్ ని డిసెంబర్ 2వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లెక్కడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వాళ్ళు ఏ తేదీలో దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యారు అనేది మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే మొదటి 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కొరకు లెక్కడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని గమనించుకొని ఆన్లైన్ లెక్కడిప్ లో ఈ రోజు సాయంత్రం 4:30 లోపు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక తిరుమల అకామిడేషన్ ని వైకుంఠ ద్వార దర్శనాల నుండి 10 రోజులకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ 30వ తేదీ ఆదివారం రోజున 68,187 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,027 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,47,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 14 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక తిరుమలలో ప్రస్తుత వాతావరణం. దిత్వా తుఫాను ప్రభావంతో గత 2 రోజుల నుంచి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల కారణంగా తిరుమల కొండపై చలి తీవ్రత అయితే అధికంగా ఉంది. ఎవరైతే ఈ వారంలో తిరుమల స్వామివారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారో, మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వయో వృద్ధులు కావచ్చు, చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోట్స్, మంకీ క్యాప్స్, మెడిసిన్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక తిరుమల నడక మార్గాల యొక్క సమయాలు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు.
అయితే 2 నడక మార్గాల్లో కూడా బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్ళడానికి అనుమతించరు. కాబట్టి పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాలను గమనించుకొని నడిచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అయితే 2 నడక మార్గాల్లో కూడా నడిచి వెళ్లే భక్తులు వాళ్ళ యొక్క లగేజ్ మోసుకొని వెళ్లే పని లేకుండా లగేజ్ ని డిపాజిట్ చేసి తిరుమలకి వెళ్ళాక మళ్ళీ ఆ లగేజ్ ని రిటర్న్ తీసుకోవచ్చు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లోని ఎడమ చేతి వైపున లెఫ్ట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో కుడి చేతి వైపున అంటే రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. మీరు ఏ నడక మార్గంలో నడిచి వెళ్తున్నారో ఆ నడక మార్గం స్టార్టింగ్ లో ఉన్న లగేజ్ డిపాజిట్ కౌంటర్ లో మీ యొక్క లగేజ్ అనేది డిపాజిట్ చేశారు అనుకోండి, అక్కడ మీ మొబైల్ నెంబర్ చెప్పాక మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. మీరు ఆ రిసిప్ట్ ని తీసుకొని డైరెక్ట్ గా ఆ నడక మార్గాల్లో నడిచి తిరుమలకి చేరుకున్నాక 2 నడక మార్గాలకి కూడా కుడి చేతి వైపున అంటే రైట్ సైడ్ లో లగేజ్ రిటర్న్ ఇచ్చేటటువంటి కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ యొక్క రిసిప్ట్ అనేది చూపించి మీ యొక్క లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. నడక మార్గం భక్తుల యొక్క లగేజ్ కింద నుంచి తిరుమల కొండపైకి చేర్చడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇది టీటీడీ వారి ఉచితంగా భక్తుల యొక్క లగేజ్ అనేది తిరుమలకి చేర్చడం జరుగుతుంది. ఇక ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు వాహనాలను అనుమతిస్తారు. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందండి. అయితే 2 వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఈ 2 కూడా కంపల్సరీగా ఉండాలి. ఇక ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ప్రతి రోజు కూడా తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఆఫ్లైన్ SST టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ని అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో ఏదో ఒక టైంలో భక్తుల రద్దీని బట్టి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఈ భూదేవి కాంప్లెక్స్ లో SST టోకన్స్ కి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి రెండిటికి సపరేట్ కౌంటర్స్, సపరేట్ గా క్యూ లైన్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేశారు. అయితే SST టోకన్స్ అయినా దివ్య దర్శనం టోకన్స్ అయినా రేపటికి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు మధ్యాహ్నం నుంచి తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు తిరుపతికి చేరుకున్నాక తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ SST టోకన్స్ లేదా దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వచ్చే సమయానికి ఆఫ్లైన్ టోకన్స్ అయిపోయాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు ఎలాంటి టోకన్స్ ఆర్ టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ధర్మ దర్శనంకి ఆ రోజు భక్తుల రద్దీని బట్టి 10 గంటలు, 15 గంటలు, 20 గంటలు ఇలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజుతో పూర్తవుతున్న వైకుంఠ ద్వార దర్శనం లక్కీ డిప్ కి సంబంధించి, అలాగే తిరుమలలో వాతావరణం ఎలా ఉంది, భక్తుల రద్దీ ఎలా ఉంది, దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.